రా. ఏంటి సముద్రాన్ని చూస్తున్నాడు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? ఇదిగో బాబు, దీన్ని బీచ్ అంటారు. అయ్యో ఇదే బీచా? అయ్యో చూసావురా, పిల్లోడికి బీచ్ అంటే ఏంటో తెలియని లెవెల్ కి లాస్ అయిపోయాడు. బీచ్ అనగానే ఆ. నాకోటి గుర్తొస్తోంది. ఏంటి బాబు చెప్పు నాయనా, దానికోసమే ఎదురు చూస్తుంది. బీచ్ లో శనగలు అమ్ముతారు కదా? బీచ్ అంటే ఏంటో తెలియదు నీకు, కానీ బీచ్ లో శనగలు అమ్ముతారని మాత్రం తెలుసు. అది వదిలేండి డాక్టర్. అవును, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు వచ్చారంటే నేను చెప్తాను బ్రదర్. కొంతమంది సైట్ సీయింగ్ వచ్చారు, కొంతమంది సైట్ కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు మనం చూడ్డానికి వచ్చామా, కొట్టడానికి వచ్చామా? అరే సన్నాసేదవా, ఈ ప్రశ్న సమాధానం ఎవరు చెప్తాడు రా? చంపేస్తాను సన్నాసేదవా. హై గుర్రం. అసిస్టెంట్, డాక్టర్ ఇప్పుడు ఈ పేషెంట్ దగ్గర నుంచి నిజం రప్పిస్తానో తెలుసా? చెప్పండి. ఇప్పుడు వాడిని నా గుర్రం ఎక్కించి గుర్రం బ్యాక్ లో కసక్కమని ఒకసారి కొరికి పారేస్తాను. ఆ గుర్రం నొప్పి తట్టుకోలేక వాడిని కింద పడేసి అది పరిగెడుతుంది. వాడు కింద పడి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను ఎక్కడున్నానని అడుగుతాడు. అమాంతం వాడిని తీసుకుపోయి డబ్బు ఎక్కడుందో చెప్పించి మనం డబ్బు తీసుకుని వెళ్ళిపోవటమే. కమాన్ ఫాలో మీ. ఏంటి బాబు? డాక్టర్ డాక్టర్, నాకు ఆ గుర్రం మీద జంప్ చేసి ఎక్కి ఒక రౌండ్ వెళ్ళి ఓ రావాలి. అలాగా, అయితే జంపు జంపు. ఇప్పుడు గుర్రాన్ని ఎలా కొరుకుతారో చూడరా. అయ్యో డాక్టర్, ఏంటి డాక్టర్ సూపర్ గా రౌండ్ కొట్టున్నారు? రండి. అవును, గుర్రం నన్ను ఎందుకు తన్నింది? గుర్రాన్ని వాడు గరిచేసాడు. వాడు కరిచేశాడా? ఏంట్రా ఇద్దరు కనిపించడం లేదు? ఏమా ఇక్కడ గుర్రం ఉండాలి కదా, ఏమైంది? ఇక్కడ అడుగు. ఓయ్, నా గుర్రం ఎక్కడయ్యా? ఏం లేదయ్యా, మా వాడు గుర్రం ఎక్కాలని ఆశపడ్డాడు, ఎక్కించాను, వచ్చేస్తాడు. ఏంటి, ఆ గుర్రం మీద మనిషిని ఎక్కించావా? అయ్యో, ఆ గుర్రానికి అసలే మెమొరీ లాస్. ఏంటి, గుర్రానికి కూడా మెమరీ లాసా? నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోరా, నేను ఆ గుర్రాన్ని పట్టుకొస్తా. డాక్టర్ ఫోన్. ఆ పోలీసుడు ఫోన్ చేశాడు. అసలే వాడితో చాలా ఓవర్ గా మాట్లాడొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో? అటెండ్ చేయండి ముందు. హలో, ఐ ఆమ్ డాక్టర్ మూర్తి హియర్. ఆ కుర్రాడు అసలు ఏం జరిగిందంటే బూత్రి అని పిలిచి ఆ తర్వాత బూతులు తిడుతున్నాడు. అమ్మా, ఫోన్ లోనే ఇలా మాట్లాడుతున్నాడంటే ఎదురు పడితే ఇంకెలా మాట్లాడతాడు? ముందు ఆ ఫోన్ కట్ చేయండి, నేను ఐడియా చెప్తాను వినండి. ఏంటి ఐడియా? చెప్పరా? నేనా? అదేంటంటే డాక్టర్, వాడు మిమ్మల్ని కొట్టి పడేసి గుర్రానికి తప్పించుకున్నాడని అబద్ధం చెప్పి మనం తప్పించుకోవడమే. అంతేనంటావా? మంచి ఐడియా, దీన్నే ఫాలో. డాక్టర్ ఒక్క నిమిషం. ఏంటి? వాడు కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తారు, ఓకే. ఆ. గాయాలు ఏమని అడిగితే ఏం చెప్తారు? కరెక్టే కదా. అందుకని అందుకని ఏంటి డాక్టర్, పిక్చర్లో గెటప్ ఏంటి? ఆ మెమరీ లాస్ కుర్రాడు నన్ను పిచ్చి కొట్టి గుర్రం ఎక్కి తప్పించుకున్నాడు సార్. నేను ఏడవటం చూసిన గుర్రానికి మాటలు వచ్చినట్టయితే అది కూడా ఎక్కి వేడి చేశాడు. నాదో వాడు. అయ్యా బాబు, పిలిచారా సార్? డాక్టర్ వచ్చేసారా? ఇదిగో వస్తున్నా. ఏంటి సార్? బాబు సినిమా చూపించు. సినిమానా? అయ్యా, ఇప్పుడు నేనుండే కండిషన్ లో సినిమా చూసేటట్టున్నానా? పాపం ఆశపడుతున్నట్టున్నారు. నేను స్నానం చేసి వచ్చి సినిమా చూస్తానయ్యా. ముందు సినిమా చూడండి, ఆ తర్వాత అందరం కలిసి స్నానం చేస్తాం. అలా అయితే ఓకే, మీరైతే ఓకే. రా బాబు, వచ్చి సినిమా చూపించు. ఇదిగో. ఆ, ఎవరిని కొడుతున్నారు? నేనే. అవును బాబు, ఇదంతా ఎప్పుడు తీసావు? నేను గుర్రం మీద వెళ్ళి వచ్చేటప్పుడు మీరందరూ ఆడుకున్నారే, అప్పుడు. అయ్యా, ఇదంతా నేను కాదు, ఎవరో మాపింగ్ చేశారు. అంతకంటే లోపలికి వెళ్దాయ్యా. ఇంకో 24 అవర్స్ వాడి మెమరీ ఆన్ అవ్వలేదు, నీ మెమరీ ఆఫ్ అయిపోతుంది. డాక్టర్, ఏంటబ్బా? నాకు 2 రోజులు లీవ్ కావాలి. ఆహా, లీవా? ఎందుకు? మా అమ్మ చచ్చిపోయింది డాక్టర్. అవును, బామ్మ ముఖ్యమా పని ముఖ్యమా? బామ్మే ముఖ్యం. ఆ,
చచ్చిపోయిన బామ్మ ముఖ్యం సరే బా థ్యాంక్ యూ డాక్టర్. రే డాక్టర్ బామ్మని అడిగానని చెప్పు. అలాగే డాక్టర్. బూత్రి సార్ ఆ, ఏంటమ్మా మా ఇద్దరికి 2 రోజులు లీవ్ కావాలి. ఏ మీ బామ్మ కూడా పోయిందా? కాదు, వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. మరైతే మీకెందుకు లేవు? శవాన్ని పోయడానికి ఎవరు లేరంట డాక్టర్. ఆ, సరే వెళ్ళండి. వస్తాను డాక్టర్. ఆగండి. ఏమైంది? శవాన్ని మోయటానికి నలుగురి కావాలి కదా, అవును. మరి ముగ్గురే వెళ్తున్నారేంటి? 4గో వాడిగా నేను కూడా వస్తాను. నలుగురం కలిసి మోద్దాం పదండి. డాక్టర్ ఆ. మేం భయపడడంలో ఒక లాజిక్ ఉంది. మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే భూత్రి భయపడ్డారని అందరూ అనుకోరు. బూత్రి భయపడిపోయాడు అనుకోవచ్చురా, కానీ చచ్చిపోయాడు అనుకోకూడదురా. ఏరా తప్పించుకుపోతున్నావని ముందే చెప్పుంటే నేనే మంచి ప్లాన్ చెప్పేవాడిని కదరా. అలా చేయకుండా పోలీసు దగ్గర నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకు కరసాలా అవుతుందిరా. పర్వాలేదు, ఎవరో చూడకపోతే తప్పించుకుని పోదా. పదండి రా, పదండి. వీడి వల్ల మనం తప్పించుకుని పోతున్నాం, మనం ఉండగా వీడు తప్పించుకుని పోతున్నాడేంటి? సంథింగ్ కన్ఫ్యూషన్. ఫాలో మీ. డాక్టర్ ఇలా మనం వాడిని ఓపెన్ గా చూసామంటే వాడు మనల్ని చూసేస్తాడు. అందుకని మన నలుగురం కలిసి ఈ కారులో సైలెంట్ గా దాక్కున్నాం అనుకోండి, వాడు మనల్ని చూడలేడు. కానీ వాడు ఏమేమి చేస్తున్నాడు అన్నది మనం చూడొచ్చు కదా. సూపర్. ఏం బ్రెయిన్ రా. అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఎక్కండి ఎక్కండి. ఏదో తీస్తున్నాడే. వెళ్ళిపోయాడు. ఇదేంటి మళ్ళీ వచ్చాడు? మళ్ళీ ఏదో తీయటానికి వచ్చుంటాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? ఏది కారు దగ్గరకు వస్తున్నాడు? అయ్యో, కారు దగ్గరికి వస్తున్నాడు. దాక్కుంటారే. వాడు మనతో వస్తున్నాడేమో డాక్టర్. రాజన్న ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని లేపండి. అమ్మయ్య, డాక్టర్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. అమ్మో, మళ్ళీ చూస్తున్నాడే. అరే, నన్ను ఎందుకురా ఇట్లాంటి ఇబ్బందుల్లో పడేశావు? నా మానాన్ని నేనుంటే బలవంతంగా నన్ను పోలీసు బండి ఎక్కించావు కదా. నిన్ను చల్లగుంటారయ్యా. అయ్యా, కారులో దాగున్న ధర్మప్రభు బాగా ఆకలి మీదున్నానయ్యా. స్నానం చెయ్యండి అయ్యా. అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. నాకు 3 ఫ్యామిలీలు, తిండి పెట్టకపోయినా పర్వాలేదు, సినిమాకు మాత్రం తీసుకెళ్లాలయ్యా. లేదంటే నా చిన్న పిల్లలు చీపురుతో కొడుతుందయ్యా. అలా మాట్లాడకండి. దానం చేయండి, దానం చేయండి మహాప్రభు, మీకు పుణ్యం ఉంటుంది. బయటికి రారా, నువ్వు నేను తెలుసుకున్నాం. నిత్యకాల సంఘం నాయకుడికి పూడి చూపిస్తావా? బిచ్చగాళ్ళ సంఘానికి నాయకుడా? తొందరపడ్డామేమోరా. అవును కాదా మరి? ఆ? అవును, వీడేంటి రెడ్ పడితే ఆగుతున్నాడు, గ్రీన్ పడితే ముందుకెళ్తున్నాడు. అవును కదా. ఆ? ఆహా, వీడికి మెమరీ లాస్ లేదు. మొత్తానికి నాకే రా మెమరీ లాస్. అయ్యో, ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. ఆ? డాక్టర్ అటు చూడండి, మీరు రైట్ లో. నువ్వు కారులో వెళ్తే వదిలేస్తాననుకున్నావా? ఓసీ కారులో దాక్కుని వెళ్తున్న నీకే ఇంత పవరుంటే ఆడి కారు ఉన్నవాడిని నేను, నాకెంత పవరుండాలా? చివరికి వీడికి లోకు అయిపోయానా? వాడు 4 ఏళ్ల తిండి తింటున్నాడు కదా, అందుకే కొంచెం రోషం ఎక్కువగా ఉంటుంది. కరెక్టేరా. ఎక్కడికి వెళ్ళా వదిలిపెట్టను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. రండి వెళ్ళిపోదాం, దిగండి. అటు చూడండి, పిచ్చుకోళ్ళు. రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళా వదిలిపెట్టను రా. మళ్ళీ పిచ్చగాళ్ళంటే వస్తారా? రండి, దాక్కుతాం. ఆపరా బండి. రేయ్, నువ్వు మగాడు అయితే రారా, నువ్వు నేను తెలుసుకుందాం. మనం ఉన్న చోటు కరెక్ట్ గా కనిపెట్టి ఇక్కడికే వచ్చేసారు. అంతా నీ వల్లే, తక్కువయ్యా. రే, ఏంటా డాక్టర్ని పట్టుకుని రావయ్యా పోవయ్యా అంటున్నావు? అరే చెయ్యి, దాక్కురా.
ని ఈ అడ్రస్ కి పంపించేయండి. ఇలా ఇవ్వు. ఇదిగోండి. ఇదిగోండి అన్న, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాయ్. అన్ని సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళే బిచ్చమెత్తుకునేది. నీ ఫోటో ఫేస్బుక్ లో పెట్టి నిన్ను చంపేయమని ఆర్డర్ చేస్తాను. అదేంటి అయ్యో వాళ్ళు వెళ్ళగానే వీడొస్తున్నాడు. దాక్కోండి దాక్కోండి రోయ్ దాక్కోండి. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? మెమొరీలెస్ వాళ్ళ నటించి అందరినీ మోసం చేశావు. కానీ నీ మీద నాకు చిన్న డౌట్ ఉండేది. అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను. ఎవర్రా నువ్వు? ఎందుకు ఆసిఫ్ పైన మీట్ అయ్యావు? చెప్పు, చెప్పరా? చెప్పకపోతే నువ్వు ఇక్కడ ఏం చేసావు ఆసిఫ్ భాయ్ ఎక్కడికొచ్చి చెప్తాడు. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. పోత్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. బాబు నేను కారులో దాక్కున్నానని నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు ఎప్పుడు కారులోకి ఎక్కేవో అప్పుడే చూశాను. మరి అప్పుడే చెప్పుంటే ఫ్రంట్ సీట్ లో ఫ్రీగా కూర్చునేవాడిగా. ఇరుక్కొని ఇరుక్కొని చచ్చిపోయాను ఇప్పుడు దాకా. ఇదిగో పట్టుకో. పోజ్ ఇవ్వు. పోజా? ఇవ్వు. అలాగే. ధైర్యంగా ఇవ్వ. ఇవ్వు. వెరైటీ అది. అవును, ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా పోజులు మరి ఫోటోలు తీస్తున్నావు? నాకు మెమరీ లాస్ లేదని డీసీతో చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది ఒక డాక్టర్ బాధ్యత. ఓ అలాగా. అప్పుడైతే ఈ బాడీని తీసుకెళ్లి ఏట్లో పడేస్తాను, ఈ నేరాన్ని నీ మీద పడేస్తాను, ఈ ఫోటోని ఫేస్బుక్ లో పెడతాను, చివరికి పోలీసులు నేను జైల్లో పడేస్తాను. ఏమంటావు? పోనీ ఇలా మార్చుకుందాం. నువ్వు హత్య చేయలేదు, నేను చూడలేదు. నువ్వు మెమరీ లాస్ అయినట్టు హత్యలు చేస్తూ ఉండు, నేను కూడా ఉంటాను. వెరీ గుడ్. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఆ శవాన్ని నేను ఏట్లో విసిరేస్తాను. బాగా షార్ప్ గా ఉన్నావు. ఉండాలి, ఉండి తీరాలిగా, కాకపోతే నేనే లూజ్ అయిపోతాను. అది. తహసీల్దార్ హత్య కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాం కదా సార్. సరైన ఆధారాలు లేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఓ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. ఏంటి ఎవిడెన్స్? ఆ ఎస్ఓసీకి పక్కన అపార్ట్మెంట్ లోని ఓ సీసీటీవీ కెమెరాలో ఆ మర్డర్ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది సార్. ప్లే చేయి సార్. Hey, one minute. Stop. Rewind. Stop. Car and zoom చేయి. Forward. Freeze. ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ అయింది? 1 వీక్ ముందు రికార్డ్ అయింది సార్. ఇంపాసిబుల్. వాడు మెమరీ లాస్ పేషెంట్.
1 month గా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. బాడీలో కార్డులే చేస్తాడు. సార్ డేట్ తో పాటు టైం కూడా రికార్డ్ అయింది సార్. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకురా మెమరీ లాస్ అందరినీ మోసం చేశావు? మా డబ్బు ఎక్కడా? ఇంత కొట్టిన నిజం చెప్పవా? అనవసరంగా తను తిరిగి చావకు. ప్లీజ్ తని కొట్టదని చెప్పు ప్లీజ్. వాడు నన్ను మోసం చేసినా క్షమిస్తాను, కానీ వాడితో చేరి నువ్వు నన్ను మోసం చేశావే, అది మాత్రం క్షమించదు. అనయ్య నువ్వు అనుకునేలా వాడు చెడ్డవాడు కాదు. అన్ని నిజాలు నాతో ఎప్పుడో చెప్పాడు. ఆ డబ్బుని ఎందుకు దొంగిలించాడో తెలుసా నీకు? కారణం తెలిస్తే నువ్వే వాడు. లేపండి రావాణి. చచ్చేదనుకున్నావా? రాజకీయ నాయకుడు అంత తొందరగా చావడరా? ఏంటి చూస్తున్నారు? మీ డబ్బు మాత్రమే కాదు, వీడు నా డబ్బు కూడా కలిపి కాజేశాడు. ఎక్కడున్నాడని గాలిస్తే తెలిసింది చివరికి వీడు మీ దగ్గర ఉన్నాడని. మీతో మెమరీ లాస్ అనే అబద్ధం చెప్పి రోజు రాత్రి ఆసిఫాయి అనే వాడి వెళ్లి మీట్ అవుతున్నాడు. ఆయన ద్వారా దూసి ఉల్లాం అచ్చిపోలవలస నరసన్నపేట అనే అన్ని చోట్లకి హవాలా ద్వారా కోట్ల కొద్ది డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదంతా వీడు ఒక్కడే చేయడం లేదు, వీడి వెనక పెద్ద టీమే ఉంది. రైట్, ఎక్కడ నా డబ్బు చెప్పు, చెప్పరా? తెలీదు. వాడు ప్రాణాలకు భయపడేవాడు కాదు. మీరేం చేసినా వాడు నిజం చెప్పడం. నీ ప్రాణాలకు భయపడవు కదూ? రైట్, లాక్కుంటారా వాడిని? నువ్వు ఆలోచించే ఒక్క నిమిషం ఒక్కొక్కడిగా చేస్తూ ఉంటాడు. చెప్తాను. అది మీ డబ్బు కాదురా, మా డబ్బు. ఈ దేశంలో కనీస వసతులు కూడా లేని ఎన్నో వేల గ్రామాల్లో మా గ్రామం ఒకటి.